తిరుపతిలో 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు 30 నిమిషాలు ఉచిత దర్శనం లభించనుంది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ధృవీకరించారు. దీనికోసం 2 సమయాలను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 3 గంటలకు ఈ ఉచిత దర్శనానికి తగిన సమయాలని సూచించారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు ఫోటోతో సహా ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకొని S1 కౌంటర్ వద్ద చూపించవలసి ఉంటుంది. ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబార్ అన్నం, పెరుగన్నం, వేడిపాలు ఉచితంగా ఇస్తారు. 20 రూపాయలకు 2 లడ్డు టోకెన్లు ఇస్తారు. భక్తులు ఇంకా లడ్డూలు కావాలనుకుంటే 25కు 1 లడ్డు చొప్పున ఎన్ని టోకెన్లైనా ఇస్తారు. కౌంటర్ నుంచి గుడికి, గుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు. ఈ వృద్ధులు దర్శనం కోసం అన్ని క్యూ లైన్లు నిలిపివేయబడతాయి. ఎటువంటి ఒత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. వయోవృద్ధులకు